అంటారు కదా, బయట వాతావరణానికి లోపల వాతావరణానికి సో బ్యాలెన్స్ చేయడానికి ఈ మెంబ్రాన్, ప్లాస్మా మెంబ్రాన్ అనేది సో కణానికి ప్రొటెక్టివ్ గా ఉంటుంది. అండ్ అలాగే దాన్ని ప్లాస్మా మెంబ్రాన్ అంటారు కణం యొక్క బయట భాగాన్ని. అలాగే మన కణం యొక్క లోపలి భాగాన్ని ఇన్సైడ్ ఆఫ్ ద వాల్ భాగం ఉంటుంది కదా, దాన్ని సైటోప్లాజం అంటారు అనమాట. సో ఇది మనకు కణం యొక్క లోపల భాగం, ఇందులో అనేక కణాంగాలతో కలిసి ఉంటుంది అనమాట. సో ఈ కణాంగాల మొత్తం ప్రక్రియ మొత్తం నడిపించేది సైటోప్లాజం, కణాంగాలు మొత్తం బ్యాలెన్స్ చేసేది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి న్యూక్లియస్ అంటారు. సో కణం యొక్క మధ్య భాగాన్ని డిఎన్ఏ అంటాం చూడండి, డిఎన్ఏ, సో దాన్ని న్యూక్లియస్ అంటారు. సో ఒక కణంలో 3 పార్ట్స్ ఉంటాయి, ప్లాస్మా మెంబ్రాన్, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ అని అంటారు. అయితే ఇప్పుడు ఈ కణం ఏర్పడడానికి మెయిన్ గా కణాంగాలు పనిచేస్తాయి. కణం యొక్క జీవ ప్రక్రియలను కణాంగాల యొక్క, అంటే ఈ కణాంగాలు ఏం చేస్తాయి, ఆ కణం యొక్క జీవన ప్రక్రియలను నిర్వహించడానికి, కణం యొక్క పనితీరుని సరిచేయడానికి ఈ కణాంగాలు పనిచేస్తాయి. దాంట్లో మేజర్గా 8 కణాంగాలు ఉంటాయి. సో 8 కణాంగాల గురించి ఒకసారి మనం చూస్తే, ఫస్ట్ మనకు మైట్రోకాండియా అనే ఒక కణాంగం ఉంటుంది. ఈ మైట్రోకాండియా అనే కణాంగం ఏం చేస్తుంది, ఈ కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేస్తుంది, మైట్రోకాండియా. అండ్ సెకండ్ కణాంగం ఉంటుంది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇది ఆ కణము డెవలప్ అవ్వాలంటే మనం అందరం అంటాం, ఒక కణం ఎలా డెవలప్ అవుతుంది, కణానికి కావాల్సిన ఆహారం, ఏ ఆహారము, ప్రోటీన్స్ అంటారు. ప్రోటీన్స్, లిపిడ్స్, ఈ రెండు కలిస్తే కానీ ఒక కణం డెవలప్ జరుగుతూ ఉంటుంది. సో అయితే ఈ ప్రోటీన్స్ ని, లిపిడ్స్ ని సంశ్లేషణ చేస్తుంది, అంటే రెండింటిని జత కలుపుతూ ఉంటుంది. జత కలిపి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ లాగా మనకు ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది పనిచేస్తూ ఉంటుంది. అండ్ థర్డ్ కణాంగం వచ్చేసి రఫ్ కణాంగం అంటారు. ఇది మనం ప్రోటీన్ ని తీసుకోవడం, ప్రోటీన్ ని కలపడం, ప్రోటీన్ టు కలిపేలాగా ఈ రఫ్ కణాంగం అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే స్మూత్ కణాంగం అంటారు. ఇది లిపిడ్స్ ని, మనము 2 లిపిడ్స్ ని జతపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత మనకి గోల్గి అపరాటం అంటారు. గోల్గి అపరాటం ఇది కూడా ఏం చేస్తుంది, ప్రోటీన్ ని, లిపిడ్స్ ని సవరించి ప్యాకేజ్ చేస్తానికి ఈ కణాంగం సపోర్ట్ చేస్తుంది. అండ్ తర్వాత లైసోజోమ్ అంటారు. ఈ లైసోజోమ్ అనే కణాంగం ఏం చేస్తుంది, ఆ కణం లోపల వ్యర్థం ఏదైతే ఉంటుందో వ్యర్థ పదార్థాలు మొత్తం విచ్ఛిన్నం చేస్తుంది. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చి రిబోజోమ్స్, ఇది ప్రోటీన్స్ ని అబ్జర్ప్షన్ చేసుకోవడానికి ఈ కణాంగం బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత సైటోస్కెలిటన్, సో ఇది కణం యొక్క ఆకృతి, ఆ డిజైన్ చేయడానికి, ఆకృతిని నిర్వహించి డిజైన్ చేసి కణ కదలికలను నియంత్రించేదానికి ఈ మన స్కెలిటం అనే మన కణాంగం సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ పెరాక్సిసోమ్స్, ఇది మన క్రొవ్వులను, ఆమ్లాలను విచ్ఛిన్నం చేస్తుంది కణం లోపల. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చి సెంట్రియోల్స్, ఇది కణ విభజన సమయంలో, అంటే ఒక కణం తయారైన తర్వాత ఆ కణం ఇంకో కణం విభజన జరిగే ప్రాసెస్ లో ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఆ క్రోమోజోముల్ని, దాని తర్వాత కణ విభజనని ఇది సపోర్ట్ చేసి, డివైడ్ అయ్యే పాయింట్ ఈ సెంట్రియోల్ అనే కణాంగం అని సపోర్ట్ చేస్తుంది. అంటే చూడండి, ఒక కణం, ఒక చిన్న కణం తయారవడానికి దగ్గర కణాంగాలు, ఒక 8 రకాల కణాంగాలతో 8 రకాల కణాంగాల పని, అవి సక్రమంగా పనిచేస్తేనే ఒక కణం డెవలప్ అవుతుంది. సో ఒక కణంలో కణాన్ని ప్రొటెక్ట్ చేసడానికి 3 భాగాలుగా మనకు పనిచేస్తాయి, అవుటర్ సైడ్ అండ్ ఇన్నర్ సైడ్ అండ్ మిడిల్ సైడ్. సో ఇవన్నీ కలిపితే ఒక మానవ శరీరము మనం అందరం చూస్తూ ఉంటాం. ఒక మానవ శరీర నిర్మాణం ఈ విధంగా మనం రెగ్యులర్ చూస్తుంటాం. కానీ ఒక కణం ఏర్పడడానికి కణాంగాల ప్రాముఖ్యత ఎంత ఉందో చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మానవ శరీర దేహం అనేది ఎన్ని వేల కోట్ల కణాలతో నిర్మాణం జరుగుతుంది, ఎవరికైనా ఐడియా ఉందా? ఒక ఇల్లు నిర్మాణం జరగాలంటే ఎన్ని ఇటుకలు కావాల్సి వస్తుంది, ఇది ఎవరికి ఐడియా ఉంటుంది? సో గిరి గారు చెప్పండి. ఒక మానవ నిర్మాణం జరగాలంటే అంటే ఎన్ని వేల కోట్ల కణాలు కలిస్తే అప్రాక్సిమేట్లీ మన మానవ లక్షల కోట్ల కణాల చేత నిర్మితం, కొన్ని లక్షల కోట్ల కణాలు కలిస్తే కానీ మానవ దేహం ఏర్పాటు జరుగుతుందని చెప్పేసి ఇప్పటి వరకు అనుకుంటున్నాం. బట్ యాజ్ ఫర్ నాట్ ఎగ్జాక్ట్లీ, కొంచెం అటు ఇటుగా చెప్తాను. మన శరీర నిర్మాణం అంట, మానవ శరీర నిర్మాణం అంట 37 లక్షల 20 కోట్ల కణాలు కలిస్తే మానవ దేహం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ కణాంగాలన్నీ కలిసి కణాన్ని ఏర్పాటు చేస్తే, సెల్ ఏర్పాటు చేస్తే, ఈ సెల్స్ అన్ని కూడా 37 లక్షల 20 కోట్ల కణాలు కలిస్తే కానీ ఈ దేహం ఏర్పడుతుందంట. సో కణము కలిసి కణజాల వర్ధనలు ఏర్పాటు చేస్తాయి, టిష్యూ లా ఫామ్ అవుతాయి. ఈ టిష్యూ అంతా కూడా ఆర్గన్ గా ఫామ్ అవుతుంది. ఆర్గాన్స్ అన్ని కలిపితే
మానవ శరీర దేహంగా ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. సో చూడండి, మన పుట్టుక ఎక్కడి నుంచి మొదలవుతుందో ఒక దేహాన్ని చూస్తున్నాం, కానీ ఆ దేహం ఏర్పడడానికి ఇన్ని లక్షల కణాలు, ఆ లక్షల కణాలు సపోర్టెడ్ గా కణాలు ఇవన్నీ ఉంటేనే మన శరీర దేహం అనేది ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. సో ఉన్నారా నాతో అందరూ? సో ఒక్కసారి మనం చూస్తే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం మానవ శరీరం అంతా కూడా, మానవ శరీరం అనేది ఒక సంక్లిష్టమైన మరియు అద్భుతమైన యంత్రం. సో ఒక బైక్, ఒక కారు ఒక యంత్రం లాగా ఎలా అవుతుందో హ్యూమన్ బాడీ కూడా ఇట్ ఇస్ లైక్ అంతే, ఒక అద్భుతమైన యంత్రం లాగా ఉంటుంది. సో దీంట్లో ఈ యాంత్రీకరణ జరగాలంటే మన శరీరం లోపల వివిధ వ్యవస్థలు అవయవాలతో కూడుకొని ఉంటుంది. వివిధ వ్యవస్థలు అవయవాలు అన్ని సమ్మేళనమే మన మానవ యంత్రం, ఈ దేహం. సో ఇప్పుడు చెప్పాను కదా, 37,20,000,000,000 కణాల సమూహంలో ఏమేమి వ్యవస్థలు ఉన్నాయో ఒకసారి చూస్తే, మన బాడీ లోపల నాడీ వ్యవస్థ కణాలతో నిర్మాణం జరుగుతుంది. సర్క్యులేషన్ వ్యవస్థ, సో కణాలు, జీవక్రియ కణాలు, మూత్రపిండాలు కణాలు, ఎండోక్రైన్ వ్యవస్థ కణాలు, రక్తకేశ వ్యవస్థ కణాలు, కండరాల వ్యవస్థ. అంటే ఇన్ని దేహాలలో మేజర్ పార్ట్ గా ప్రధాన వ్యవస్థలుగా చూస్తే 9 రకాలుగా ఉన్నాయి మన దాంట్లో. నాడీ వ్యవస్థ అని, సర్క్యులేటరీ వ్యవస్థ అని, శ్వాసక్రియ వ్యవస్థ అని, జీవక్రియ వ్యవస్థ అని, మూత్రపిండాల వ్యవస్థ అని, ఎండోక్రైన్ వ్యవస్థ అని, రక్తకేశ వ్యవస్థ అని, అండ్ కండరాల వ్యవస్థ అండ్ ఎముకల వ్యవస్థ. అంటే మన శరీరం లోపల ఇన్ని అవయవాలు ఉన్నాయి. అండ్ దాంట్లో ప్రధాన అవయవాలుగా చూసుకుంటే మెదడు, మనకు ఎక్కువగా తెలిసింది బ్రెయిన్, హార్ట్, లంగ్స్, సో లివర్, కాలేయము, ప్రేగులు, ఇవన్నీ కూడా ఎక్కువ ప్రధానమైన అవయవాలు మన బాడీ లోపల. సో అన్ని కణాలు కలిపి ఇన్ని అవయవాలను తయారు చేస్తే ఇన్ని అవయవాల పని సక్రమంగా, ఇన్ని అవయవాల ప్రక్రియనే మన దేహం, మన శరీరం ఫంక్షన్ సిస్టమ్ ప్రాపర్ గా జరిగేది. అయితే ఈ ప్రతి ఒక్క అవయవం చేసే పనిని మనం చూస్తే, ఇవన్నీ అవయవాలు ఎందుకు? మన బాడీకి ఎనర్జీని, శక్తిని ఇవ్వడానికి, మన బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి, మనకు శ్వాసక్రియ బాగా జరగడానికి, అండ్ మనకు జీవక్రియ బాగా జరగడానికి, మనకు యూరినల్ సిస్టమ్, మూత్ర వ్యవస్థ, డీటాక్సిఫికేషన్ అంటారు కదా, సో క్లెన్జింగ్ ప్రాసెస్, ఇదంతా జరిగే ప్రక్రియ ఈ మేజర్ మన బాడీ లోపల జరిగే విధులు టోటల్ గా. అంటే బాడీ ఎందుకు నిర్మాణం జరిగింది? ఒకటి మన బాడీ లోపల జరిగేది ఏంది? ఒకటి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, బ్రీతింగ్, జీర్ణక్రియ, మూత్ర వ్యవస్థ, యూరినల్ ఫంక్షన్. ఈ 5 ఫంక్షనల్ గనక మనం ప్రాపర్ గా జరిగితే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా సో తన లైఫ్ ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఇప్పుడంతా అనుకుంటున్నాం, ఇవి అన్ని విషయాల గురించి అనుకుంటున్నాం. అసలు ఇవన్నీ ఏంటి అంటే, మానవ శరీరం ఎక్కడి నుంచి మొదలైంది? కణాంగాల నుంచి మొదలుకొని, కణాలతో మొదలుకొని కొన్ని లక్షల కోట్ల కణాల కలయికలతోటి ఒక వ్యవస్థలు ఏర్పడి, ఆ వ్యవస్థలో నాడీ వ్యవస్థని, బ్రెయిన్ అని, ఊపిరితిత్తులని, ఇన్ని రకాల పార్ట్స్ మన బాడీ లోపల కలిగి ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఏం పని చేస్తాయి? శక్తినిస్తాయి, రక్త ప్రసరణకి, శ్వాసక్రియ, జీవక్రియ, మూత్ర వ్యవస్థ, ఈ మొత్తం సిస్టానికి పనిచేస్తాయి. ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది ఒక హ్యూమన్ బాడీలో. అది ఒక హ్యూమన్ సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మనమందరం అనుకుంటాము, ఇంత పెద్ద ప్రక్రియ జరగడానికి అసలు ఏం కావాలనేది ఒక బేస్ పాయింట్. ఇవాళ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ నాడీ వ్యవస్థ, సర్క్యులేటరీ వ్యవస్థ, ఈ బ్రెయిన్, హార్ట్, ఇవన్నీ ప్రపంచంలో ఇవాళ మేజర్ గా ఇండియాలో ప్రతి 100 మందిలో ఒక 70 నుంచి 80% వరకు ఈ హెల్త్ రిలేటెడ్స్ తోని సఫర్ అవుతున్నారు చాలా మంది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ 14 పాయింట్స్ లో ఏదో ఒక పాయింట్ డెఫిషియన్సీ వల్ల బాధపడుతూ ఉన్నాం. సో ఏదో ఒక పాయింట్ సరిగా పని చేయకపోవడం వల్ల బాధపడుతూ ఉన్నారు. అయితే అసలు అది పని చేయాలంటే, ఈ వ్యవస్థ పని చేయాలంటే, ఈ శరీరం పని చేయాలంటే, ఈ కణం పని చేయాలంటే, ఈ కణాంగాలు పని చేయాలంటే అసలు వాటికి ఏం కావాలనే విషయాన్ని చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. చాలా మంది సిక్నెస్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇక్కడ సింపుల్, మన అందరికి తెలిసింది ఏంటంటే, సాధారణంగా బండికి ఏం కావాలంటే పెట్రోల్ పోయామంటాము, ఇంజన్ ఆయిల్ పోయాం. ఎందుకు? అది నీడ్. బాడీ బండి నడవాలంటే ఇంజన్ నడిపించే ఇంజన్ ఆయిల్, బండి నడిచేది పెట్రోల్, ఫ్యూయల్, వాటికి కావాల్సిన శక్తి అది. అలాగే ఈ వ్యవస్థలన్నింటినీ, ఈ కణాలన్నింటినీ, కణాంగాలన్నింటినీ నడిపించే ఆహారము, ఇంధనం, ఫ్యూయల్ కూడా మన బాడీకి అవసరం. సో దాన్ని మనము న్యూట్రిషన్ అంటాం, పోషకాలు అంటాం. సో మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇది కూడా 2 రకాలుగా ఉంటుంది. బాడీకి బైక్ ఎట్లయితే పెట్రోల్, ఇంజన్ ఆయిల్ ఎట్లా అయితే మనం అందిస్తామో, శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా 2 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. మనం ఎప్పుడు మాట్లాడుకున్న విషయమే, మన బాడీకి కూడా పెట్రోల్ లాంటి ఎనర్జీ కావాలి, ఇంజన్ ఆయిల్ లాంటి ఎనర్జీ కూడా కావాలి. అంటే మనం పనిచేయడానికి కావాల్సిన క్యాలరిక్ ఎనర్జీ, శక్తినిస్తానికి కావాల్సిన క్యాలరీతో కూడినటువంటి ఆహారం తీసుకోవాలి.
నాన్ క్యాలరిక్ ఆహారం, శరీరం లోపల అవయవాలు పనిచేయడానికి కావాల్సినటువంటి నాన్ క్యాలరిక్ న్యూట్రియంట్స్ ని మన బాడీకి ఇవ్వాలి. ఒకసారి హ్యాండ్ సో ఈ ఈ వ్యవస్థలన్నీ పనిచేయడానికి ఏమేం కావాలి? ఆహారం కావాలి. ఆహారంలో ఎన్ని రకాలు ఏ ఆహారం ఉండాలి? క్యాలరీస్ తో కూడిన ఆహారము, పోషకాలతో కూడిన ఆహారం. ఇవి రెండు ఇంపార్టెంట్. శరీరం అంటే బండి నడవడానికి, అంటే మనం పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ, మన శరీరం లోపల అవయవాలు పనిచేయడానికి కావాల్సిన ఎనర్జీ, ఇవి రెండు కూడా చాలా ముఖ్యం. ఒకసారి అవన్నీ ఏంటో ఒకసారి చూస్తే చూడండి. క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన రోజు మొత్తం ఎనర్జెటిక్ గా ఉండడానికి క్యాలరీ పాయింట్ ఆఫ్ లో మన కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫ్యాట్ కావాలి, ప్రోటీన్ కావాలి. ఇవన్నీ మనల్ని పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనము పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఈ క్యాలరీస్ నుంచి వస్తుంది, ఆహారం నుంచి ఇవ్వాలి. అండ్ అలాగే మన శరీరం లోపల అవయవాలన్నిటిని పని చేయించడానికి కావాల్సిన ఆహారము ఆ న్యూట్రిషన్ నుంచి అందాలి, పోషకాల నుంచి అందాలి. అది నాన్ క్యాలరిక్ ఆహారం. చూడండి ఏమేం కావాల్సి వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. మీ బండిలో పెట్రోల్ గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తాం, మనం ఇంజిన్ ఆయిల్ గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తాం, మన బాడీలో ఏమేం కావాలో ఒకసారి చూడండి. ఇన్ని రకాలు కలిపితే కానీ మీ హ్యూమన్ బాడీ అంట. కొన్ని మచ్చుకు మనం మాట్లాడుకుంటే ఇందులో చూడండి, ప్రోటీన్ పని ఏంటి? మీరు రోజు మొత్తం టైర్డ్ గా వీక్ అవ్వకుండా ప్రోటీన్ చేస్తుంటే. కార్బోహైడ్రేట్స్ పని ఏంటి? మిమ్మల్ని స్టామినాగా ఎనర్జెటిక్ గా రోజు మొత్తం ఎనర్జెటిక్ గా ఉంచడానికి కార్బోహైడ్రేట్స్ పనిచేస్తాయి. ఫ్యాట్స్ ఏం చేస్తుంది? సో మీ బ్రెయిన్ ని, మీ హార్ట్ ని, మీ జాయింట్ ని ఫంక్షన్ సిస్టమ్ ప్రాపర్ గా జరిగేలాగా మీకు ఫ్యాట్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. మ్యాక్రో న్యూట్రియంట్, స్థూల పోషణ. అదే విధంగా మైక్రో న్యూట్రియంట్ అంటున్నాం. సో మనకు మన శరీరం లోపల అవయవాలు పనిచేస్తానికి కావాల్సిన ఉపయోగపడే పోషణ, ఇది క్యాలరీస్, నాన్ క్యాలరిక్ పోషణ. ఇవి విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఏంటి? ఇందాక చెప్పాను కదా, విటమిన్స్ అండ్ మినరల్స్ ఎయిడ్ ఇన్ సెల్ ఫంక్షన్స్. మీ కణాలు పనితీరుకి, మీ కణం పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ మొత్తం కూడా మీకు న్యూట్రిషన్స్, విటమిన్స్, మినరల్స్ నుంచి వస్తుంది. అండ్ మీ తిన్న కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ప్రోటీన్, అలాగే కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఈ మూడు ఉన్నాయో ఆ మూడింటిని ఆ శక్తి కింద మార్చే పని కూడా మీకు మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ చేస్తాయి. అంటే చూడండి, సూక్ష్మ పోషకం యొక్క ఎనర్జీ బాడీకి అందాలంటే స్థూల పోషణ, మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రోల్ ప్లే చేస్తున్నాయి ఒక్కసారి మీకు గమనించండి. అంటే మన బాడీకి ఏం కావాలి? మనకు ఆహారం కావాలి, పోషకాహారం కావాలి. సో మన సీనియర్ మెంటర్ చెప్తా ఉంటారు, అభిదలి సార్, మీ శరీరానికి మీరు రెండు ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి, పోషకాహారం కూడా ఇవ్వాలి అంటారు. ఆహారం మీరు నడవడానికి పనిచేస్తుంది, పోషకాహారం మిమ్మల్ని నడిపించడానికి, మీ శరీరం లోపల అవయవాలు నడిపించడానికి పనిచేస్తుంది అని చెప్పంటారు. సో ఇలా మేము చూస్తుంటే ఫైటో న్యూట్రియంట్స్, ఫైబరు, అలాగే సఫిషియెంట్ గా వాటర్, ఇవన్నీ కలిపి మన బాడీకి ప్రతిరోజు అందాలి. దానివల్ల ఎప్పుడైతే ప్రాపర్గా ఇస్తామో మనం ఐడియల్ వెయిట్ లో ఉంటాము, మన స్కిన్ బాగుంటుంది, జాయింట్స్ బాగుంటుంది, బ్రెయిన్ బాగుంటుంది. మనం ఓవరాల్ గా హెల్తీగా ఉండడానికి, మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఈ పౌష్టికాహారం అనేది, సమతుల్యమైన పౌష్టికాహారం అనేది మనకు బాగా సపోర్ట్ చేస్తుంది. అయితే ఇది ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇందాక చెప్పాను కదా, బాడీకి రెండు కావాల్సిందే, ఆహారం కావాల్సింది, పోషకాహారం కావాల్సిందే. అంటే ఆహారం ఇవ్వాలా, మనం పోషకాహారం అనేది ఇవ్వాలి. సో ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు చెప్పాను కదా, గ్రోత్ జరగాల, మన గ్రోత్ డెవలప్మెంట్ కోసం కంపల్సరీ ఈ ఆహారాన్ని, పోషకాహారం తీసుకోవాలి. అలాగే మనకు రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే ఈ ఆహారము, పోషకాహారం తీసుకోవాలి. అలాగే యాంటీ ఏజింగ్, వయసు తగినట్టుగా మన శరీరం, మన ఏజ్ కరెక్ట్ కనిపించాలంటే కంపల్సరీ పోషకాహారం తీసుకోవాల్సిందే. మన ఎనర్జీ లెవెల్స్ ని, వైటాలిటీ, స్టామినా పర్ఫెక్షన్ గా ఉండాలంటే పోషకాహారం, ఆహారం తీసుకోవాల్సిందే. అలాగే మన బాడీ లోపల డీటాక్సిఫికేషన్స్ అంటారు కదా, సో మంచి చెడులను ఫిల్టరైజేషన్ చేసి టాక్సిన్స్ డీటాక్సిఫికేషన్ చేసే దాని ప్రక్రియ కూడా ఈ ఆహారం మంచి సమతుల్యంగా ఇస్తేనే ఆ ప్రాసెస్ జరుగుతుంది అంట ఓవరాల్ గా. అయితే మనందరికీ ఉన్న ఒక చిన్న ఏంటంటే, ఇవి ఎక్కడి నుంచి దొరకాలి సార్? ఒక చిన్న మిత్ ఉంటుంది. సో ఒక్కసారి మీరు చూసుకోండి, మనకి బాడీకి విటమిన్స్ కావాలి. విటమిన్ లో బి విటమిన్, B2, B3, B5, B6, B7, B9, B12, సి విటమిన్, ఇలాంటి అన్ని కూడా కావాలి. ఇవన్నీ రోజు ఎక్కడ దొరుకుతాయి? నిత్యం తినే మన ఆహార పదార్థాలు ఎక్కువగా మెయింటెనెన్స్ అవ్వాలి. సో చూడండి, ఈ విటమిన్స్ అన్ని మెయింటైన్ కావాలంటే రోజు మీరు ఇన్ని రకాల ఆహార పదార్థాలను, అంటే మీ ఆహారంలో ఇన్ని రకాల ఆహారాలను మీరు బ్యాలెన్స్ చేయాలి. అంటే చూడండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సో మీట్, పౌల్ట్రీ, సో ఇవన్నీ కలిపితే మీకు ఆహారంలో ఇన్ని రకాలుగా మీరు అందించాలి. అన్ని పోషకాలు అందాలంటే ఇన్ని రకాలుగా మీరు అందించాలంట. అండ్ అదే విధంగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చే న్యూట్రియంట్స్ దొరకాలంటే మనం ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలంట. టొమాటోస్ కావచ్చు, క్యారెట్, గార్లిక్, లెమన్, సో ఇలాంటి, సో నట్స్ వచ్చేపటికల వాల్నట్స్, బ్లాక్ గ్రేప్స్, ఇవన్నీ ఇలాంటి ఆహార పదార్థాల్లో మన శరీరానికి కావాల్సిన పోషణ, మైక్రో న్యూట్రియంట్స్, స్థూల పోషణ అందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందంట. సో ఇవన్నీ కూడా ఓవరాల్ గా మనం మంచిగా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనము ఏం తింటున్నాం అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. మన బాడీకి ఏం కావాలో తెలుసుకున్నాం,
మన కణం ఎట్లా మొదలైంది, కణంగాలు, కణము, నిర్మాణము, అవయవాలు, వాటి పని, ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఇవి సక్రమంగా పని చేయాలంటే మనం ఏం తీసుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఏం తీసుకోవాలో మనకు తెలిసింది, ప్రజెంట్ ఏం తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా మన అందరికీ సక్రమంగా పనిచేస్తుందా, మన శరీరం బాగుందా అనేది చాలా ఒకసారి చెక్ చేసుకుంటే మనం తినేదాన్ని బట్టి మన శరీరం ఉంటుంది. ఇవాళ చాలా మంది 70-80% మన కమ్యూనిటీలో ఇవాళ ప్రతి ఒక్కరూ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. ఎందుకు సఫర్ అవుతున్నారు అనే విషయం మనకు తెలిస్తే, ఏది బాడీకి కావాలో అది అన్ని అందిస్తే బాడీ లోపల అన్ని ఫంక్షన్ ప్రాపర్గా పనిచేస్తుంది. అయితే ఇవాళ సరిగ్గా లేదు, బాడీ లోపల ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో డెఫిషియన్సీ ప్రాబ్లం వల్ల ఏదో సమస్య మీకు బయటపడుతుంది. మీకు ఇవాళ మనం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు బీపీ, షుగర్, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, అల్సర్, ఆయాసం, ఒబేసిటీ, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, ఇలాంటి అనేక రకాల జబ్బులకు మూలం ఎక్కడ ఉంది? మనం ఏదైతే అందించాలో, వాటికి ఏదైతే కావాలో వాటిని సరిగ్గా ఇస్తే మనం అన్ని ప్రాపర్ గా ఉంటుంది. వాటికి ఏదైతే కావాలో సరిగ్గా ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా డెఫిసిట్ అయ్యి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. అయితే రైట్ లో మనం ఏం తీసుకుంటున్నాము? మనం అడిగిందే ఇస్తున్నామా? బండ్లో పెట్రోల్ పోస్తున్నామా? ఇంజన్ ఆయిల్ పోస్తున్నామా? మన బాడీకి కావాల్సింది ఇస్తున్నామా? చెక్ చేద్దాం. రెడీయా గైస్? చెక్ చేద్దామా? అందరూ ఉన్నారు నాతో? వెరీ గుడ్. సో రైట్, మనం తినే ఆహారం రోజువారీ మన భోజనం అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, రోజున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. మన ఆహారంలో చూడండి ఈ విధంగా ఉంటుంది. అందరు ఇదేగా తినేది? అఫ్ కోర్స్ ఎవ్రీవన్ ఇలాంటి ఆహారం తీసుకుంటున్నాం, బ్రేక్ఫాస్ట్ లో కావచ్చు, లంచ్ లో కావచ్చు. అయితే మనం తిననైతే తింటున్నాం, బాడీలోకి ఇవ్వాల్సిన ఆహారమే తీస్తున్నాము. బట్ అది నిజంగా అవసరమయ్యే ఆహారమేనా, మన బాడీని నిజంగా కోరుకునే ఆహారమేనా అని ఒకసారి చూస్తే, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా, వాళ్ళ రీసెర్చ్ అధ్యయనం ప్రకారంగా మనం తినే ఆహారాన్ని విశ్లేషణ చేసి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీరు మీ శరీరానికి ఏదైతే కావాలో వాటిని మీరు ప్రాపర్గా ఇవ్వట్లేరు, మీ న్యూట్రిషన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది మీ డైట్ లో అని చెప్పేసి వాళ్ళ నివేదికల ప్రకారంగా చెప్తున్నారు. మీరు ఈ రోజున జబ్బున బారిన పడుతున్నారు, అనారోగ్య బారిన పడుతున్నారంటే దాని అర్థం ఏంటి? మీ శరీరానికి ఏదైతే కావాలో ఆ న్యూట్రిషన్స్ అన్ని కూడా మీరు బ్యాలెన్స్ చేయట్లేరు అని మీ బాడీ చెప్తుంది. అందుకే ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయని చెప్పేసి మన ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళ నివేదిక చెబుతుంది. అంటే రోజువారీ మనం తినే ఆహారంలో బాడీకి ఏం కావాలో అది కాకుండా ఎక్సెస్ గా అవును లేనిది మనం బాడీకి ఇస్తున్నామంట. సో చూస్తే ఎక్కువ మొత్తంలో మన బాడీకి కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నాము, ఫ్యాట్, షుగర్, సాల్ట్, సో కెమికల్స్ తో కూడిన ఆహారాన్ని మన బాడీకి అందిస్తున్నాం. ఎక్కువ ప్రిజర్వేటివ్స్, పెస్టిసైడ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఇవన్నీ మన బాడీకి అందిస్తున్నామంట. యాక్చువల్గా మన బాడీ కోరుకుంటుంది ఏంది? సమతుల్యతతో కూడినటువంటి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్, ఇట్లాంటి మొత్తం అంటే ఒక సంపూర్ణ పోషకారాన్ని మన బాడీ కోరుకుంటే మనం ఇచ్చే ఆహారంలో ఆ సంపూర్ణత అనేది దొరకట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వల్ల నివేదిక చెప్తున్నారు. సో ఇప్పుడు మన బాడీలో చాలా మందికి వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? చాలా మందికి వస్తున్న ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఏది ఇవ్వాలో అది ఇవ్వట్లేము. మీరు బండ్లో పెట్రోల్ బదులు కిరసనాయిల్ పోసారు, కానీ 1 లీటర్ పోసారు, ట్యాంక్ ఫుల్ చేశారు. పెట్రోల్ పోయమన్నాము, పెట్రోల్ కాదు సార్ 10 లీటర్లు పోయమని చెప్పాను, పెట్రోల్ పోయమని చెప్పాము. కానీ ఇక్కడ 10 లీటర్లు అయితే ఫుల్ఫిల్ చేశారు, కానీ పెట్రోల్తో పోయి కిరసనాయిల్తో పోసారు. సార్ కిరసనాయిల్ పోసి బండి స్మూత్ గా నడవాలంటే నడుస్తుందా? ఇట్స్ ఇంపాసిబుల్. ఇంజన్ ఆయిల్ ప్రాపర్గా పోయమన్నాము, కల్తీ ఇంజన్ ఆయిల్ పోసారు, ఈ బీట్ సౌండ్ పడొద్దు, స్మోక్ రావద్దు అంటే పాసిబుల్ అవుతుందా? అన్ని సక్రమంగా ఇవ్వమంటే అవి ఇవ్వట్లేము. ఇవ్వకుండా బాడీ అనారోగ్యం పాలు కాకుండా ఎలా ఉంటుంది? అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే అర్థమైంది, దానికి ఏదో న్యాయం చేయట్లేదు కాబట్టి వస్తున్నాయి. సో నౌ ఇక్కడ మూలం ఏంటి? కణాంగాలకు కావాల్సిన ఆహారం మనం ఇవ్వట్లా, కణాలకు కావాల్సిన ఆహారం ఇవ్వట్లా. అందుకే ఒక కణం డ్యామేజ్ అంటే మనం డ్యామేజ్ అని అర్థం. కణం డ్యామేజ్ అవుతుందంటే మనం డ్యామేజ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో కణాలకు కావాల్సిన డైట్ మన రోజువారీ తినే ఆహారం దొరకట్లేదు. అండ్ ఇంకొంతమంది నేను తింటున్నాను సార్ అంటారు, మేము బ్యాలెన్స్ చేస్తున్నాం అంటారు. బట్ అయినా కూడా ఇవాళ పోషకాలు చాలా వరకు తగ్గిపోయినాయి తినే దాంట్లో కూడా. నేను పోషకాలు ఇస్తున్నాను సార్, ఆహారం ఇస్తున్నాను సార్, పోషకాలు ఇస్తున్నాను అంటున్నారు. బట్ అందులో కూడా చాలా వరకు పోషకాల డెఫిషియన్సీ పెరిగిపోయింది. ఎందుకంటే ఇవాళ పండించే పంటలు మారినాయి, ఇవాళ ఉండే వంటలు మారినాయి, స్టోర్ చేసే పద్ధతులు మారినాయి. ఇవన్నీ తగ్గడం వల్ల కూడా మన రోజువారీ డైట్ లో మనకు దొరకాల్సిన 100కు 100% దొరకట్లేవని చెప్పి నివేదిక చెప్తుంది. వాళ్ళ నివేదిక ప్రకారం ఒకప్పుడు 1980s లో ఒక యాపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండేవాళ్ళ మాట ఒకప్పుడు నానేది. ఇవాళ అదే 20 యాపిల్ తినాల్సి వస్తుంది, ఇంకా అంతకు మించి తినాల్సి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్, ఒక యాపిల్ లో దొరకాల్సిన పోషకాలు ఇవాళ 20 యాపిల్ తింటే కానీ మినిమం ఆ పోషణ అనేది లభించట్లేదంట, ఆ విటమిన్ అనేది. సో చూడండి ఎంత గ్రోయింగ్ మెథడ్ మారింది. యాక్చువల్ గా చాలా మందికి తెలియాల్సిన ఫస్ట్ థింక్ ఏంటంటే, మనం తినే పోషణ ఇందాక చెప్పారు శంకర్ గారు,
మనకంతా మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా సాయిల్ లో నుంచి వస్తాయి. మట్టిలో మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ అన్ని కూడా మనకు మొక్కని, ఫర్ ఎగ్జాంపుల్ సారవంతమైన భూమిలో మనం మొక్క నాటితే ఆ మొక్కలోకి ఆ భూమిలో ఉన్న పోషకాలు మొక్కలోకి అబ్జర్వేషన్ అయ్యి ఆ మొక్కలో నుంచి మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటా తీసుకోండి, సారవంతమైన నేలలో మీరు టమాటా మొక్క చెట్టు నాటారనుకోండి, ఆ నేలలో ఉన్న పోషకాలు టమాటాలకు వచ్చి అది మన బాడీలోకి రావాలి. అలాగే సో యానిమల్స్ కూడా అంతే. అంటే ఏదైనా మనకు సాయిల్ నుంచే రావాలి. కానీ వాళ్ళ అన్ఫార్చునేట్లీ మన నివేదిక ఏం చెప్తుంది, మట్టి అనేది విషం అయిపోయింది. ఎందుకంటే ఇవాళ ఆధునిక వ్యవసాయ రంగంలో మనం పండించే పంటల విధానం మారి విపరీతమైన కెమికల్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఆ భూమి అనేది సారం కోల్పోయింది. ఒకప్పుడు భూమిలో ఎర్రలు ఉన్నాయి, మైక్రో సూక్ష్మ పోషకాలు అంటారు, సూక్ష్మ జీవులు అంటారు కదా, ఎర్రలని. చాలా మందికి ఐడియా ఉంటుంది. ఎర్రలు అనేది పోషణ అని మన భూమిని సారవంతంగా తయారు చేయాలంటే కొన్ని రకాల సూక్ష్మ జీవులు పనిచేస్తాయి, సూక్ష్మ జీవులు ఉంటాయి. వాళ్ళు అన్ఫార్చునేట్లీ కలిసి వాటి చంపేస్తున్నాం. భూమి సారం లేదు, పిప్పి సంవత్సరానికి 2-3 పంటలు మందులేసి పండించడం వల్ల సారం లేదు. సో ఇవన్నీ ఎందుకు తినట్లేము, తినేది కూడా సరిగా లేదు. సో కాబట్టి మనకి ఏమేమి అవుతుంది, మనకు ఆహారం శరీరాన్ని ఎక్సెస్ తీసుకుంటే చాలా మందికి ఏదైతే తీసుకుంటున్న వాళ్ళ ఒబేసిటీ, వెస్కులర్ డిసీజెస్, అట్లాగే డయాబెటిక్, ఫ్యాటిక్ అనేది అన్నెసరీగా తింటున్న ఫుడ్ వల్ల వస్తుంది. అలాగే మీకు ఏదైతే కావాలో, మిషన్ ఏదైతే కోరుకుంటుందో ఆ ఫుడ్ ఇవ్వకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మంది మొక్కలు అంటున్నారు. ఆర్థోపోసిస్, పోషక డెఫిషియన్సీ, కాల్షియానికి ఏదో ఎముక కావాల్సిన కాల్షియం ఏదైతుందో దాని డెఫిషియన్సీ ఉంది. అండ్ అలాగే మాకు ఎర్లీ ఏజింగ్, తొందరగా ఏజ్ అయిపోతున్న ఇవాళ 20-30 సంవత్సరాల వయసులో 60 ఏళ్ళ కనపడుతున్నారు. మీరు బయట చూడండి. అండ్ చాలా రకాల డిసీజెస్ ఇవాళ మనకు వస్తా ఉన్నాయి. అదంతా కూడా న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్. ఇది నేను చెప్తలేను, సో డాక్టర్స్ చెప్తున్నమాట, తత్వవేత్తలు చెప్తున్నమాట, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెప్తున్నమాట. మీరు ఎక్కువ ఇచ్చి మీరు అనారోగ్యం పాలవుతున్నారు, కావాల్సింది ఇవ్వకపోవడం వల్ల కూడా మీరు అనారోగ్యం పాలవుతున్నారు చెప్తున్నారు. 100% మనం చెప్పాలంటే మనం రైట్ తీసుకుంటున్నామా, మన కణంగాలకి, మన హ్యూమన్ సెల్ కి న్యాయం చేస్తున్నామా? 100% చెప్పాలంటే జీరో. చెప్తే ఒక 10-20% ఇవ్వచ్చు. అంటే మంచి ఆహారం హ్యాబిట్స్ అనేది రైట్ గా, గుడ్ గా ఉన్నాయా, బ్యాడ్ గా ఉన్నాయా, యావరేజ్ గా ఉన్నాయంటే ఆబ్వియస్లీ